శ్రీ గోవర్ధనగిరి క్షేత్ర. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ బసవనగుడి అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ పేరులోనే ఉంది కదండి, లోపల విగ్రహం గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిన కృష్ణుడి ప్రతిరూపం ఉంటుంది. టెంపుల్ లోపలున్న వాల్స్కి శ్రీకృష్ణుని స్టోరీస్ డెపిక్ట్ అయ్యేలా చాలా మంచిగా కార్వ్ చేశారు. అసలు శ్రీకృష్ణుడు ఎందుకు అలా చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాల్సి వచ్చిందో మన అందరికీ తెలిసిన స్టోరీయే. మహాభారతం ప్రకారం దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి సంతృప్తి పరచడానికి బృందావనం ప్రజలు ప్రతి ఏటా పూజలు నిర్వహించేవాళ్ళు. శ్రీకృష్ణుడు మనం గోపాలులం కాబట్టి గోవులకి పూజ చేయకుండా ఇంద్రుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నాము అని ప్రశ్నించగా అందరూ గోవులకి పూజ చేయడం మొదలుపెట్టారు. ఆగ్రహంతో ఇంద్రుడు భారీ వర్షాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు కృష్ణుడు అక్కడున్న అతిపెద్ద పర్వతాన్ని, అదే మన గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి గోవులని అక్కడున్న ప్రజలని కాపాడతారు. ఇలా 7 రోజులు సాగక శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా గుర్తించిన ఇంద్రుడు తన ఓటమిని అంగీకరిస్తారు. అందుకే మన శ్రీకృష్ణునికి గిరిధర అని పేరు వచ్చింది. ఈ వాల్స్లో ఉన్న స్టోరీస్ ఏమైనా మీకు తెలుసుంటే కమెంట్స్లో పెట్టేసేయండి, అందరం తెలుసుకుందాం.